Complete details about YouTube channel monetization earning in just 5 minutes. Hi, hello friends, welcome back to my channel Saida Nazreen Official. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మానిటైజేషన్ గురించి, యూట్యూబ్ ఎర్నింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు యూట్యూబ్ ఛానల్ మీద ఒక క్లారిటీ అయితే వస్తుందండి. యూట్యూబ్ ఒక వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ అండి. మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు, వీడియోస్ చూడొచ్చు. మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా మనీ కూడా ఎర్న్ చేయొచ్చండి. ఫస్ట్ అయితే మనం ఈమెయిల్ ద్వారా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకున్న కంటెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. మనం కంటెంట్ తీసుకోవాలండి. ఎలాంటి కంటెంట్ అంటే ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను చూడండి. బ్లాగ్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పర్పస్ కానివ్వండి, గేమింగ్ కంటెంట్ కానివ్వండి, క్రియేటివిటీ కంటెంట్స్ అంటే ఇలా రివ్యూస్ ఇవ్వటం కానివ్వండి, మ్యూజిక్ వీడియోస్, డ్యాన్స్ వీడియోస్, ఆర్ట్ ట్యుటోరియల్స్, బ్యూటీ, ఫ్యాషన్, కుకింగ్, ట్రావెల్ వ్లాగ్స్ ఇలా మనం కంటెంట్ అయితే తీసుకోవాలండి. ఈ కంటెంట్స్ అన్నీ బెస్ట్ కంటెంట్స్ అండి. నేను సజెషన్ ద్వారా తీసుకొని చెప్తున్నాను. తీసుకున్న కంటెంట్ ద్వారా వీడియోస్ చేస్తే అవి హై క్వాలిటీలో ఉండాలండి. మన కంటెంట్ అనేది ఫ్రెండ్లీగా ఉండాలండి. అందరు చూసే విధంగా, అందరికీ నచ్చే విధంగా ఉండాలి. కాపీరైట్ ఉండకూడదండి. కాపీరైట్స్ ఎందుకు వస్తాయి? మనం వేరే వాళ్ళవి కాపీ చేస్తే వస్తాయి. మన ఫేస్ కానీ, మన వాయిస్తో కానీ, మన ఓన్గా చేసిన వాటికి కాపీరైట్స్ పడవండి. మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలండి. మనం చేసే వీడియోస్ హై క్వాలిటీలో ఉండాలి. రిలవెంట్ హ్యాష్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్, టైటిల్ ఇవన్నీ మంచిగా చూసుకోవాలండి. ఇవన్నీ మనం మంచిగా మెయింటైన్ చేస్తే మన ఛానల్ అయితే గ్రో అవుతుందండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మంది ఆడియన్స్ మనతో ఎంగేజ్ అవుతారండి. అంటే మీ ఛానల్ని మళ్ళీ చూస్తూ ఉంటారు. మీ ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ వాళ్ళకు రికమెండేషన్లో, సజెషన్లో వెళ్తూ ఉంటాయండి. అలా ఉండాలి మనం చేసే వీడియోస్ అనేది. వన్స్ మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చి మన వీడియోస్ అన్నిటికీ 4000 అవర్స్ వాచ్ అవర్ వస్తే మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చండి. మన ఛానల్లో ఉన్న కంటెంట్కి మాత్రం కాపీరైట్స్ ఉండకూడదండి. అలా ఉంటే మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. మన ఛానల్ మానిటైజేషన్ అవుతే మనకి మనీ అయితే జనరేట్ అవుతుందండి మన ఛానల్కి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అఫిలియేట్ మార్కెటింగ్, స్పాన్సర్షిప్స్, అడ్వర్టైజ్మెంట్స్, ఛానల్ మెంబర్షిప్స్, సూపర్ థ్యాంక్స్, వీటన్నిటి ద్వారా మనమైతే మనీ ఎర్న్ చేయొచ్చండి. మన ఛానల్కి వాచ్ అవర్స్ రావాలంటే మన వీడియోస్ వైరల్ అవ్వాలండి. ఎక్కువ మంది చూడాలి. మనం డిస్క్రిప్షన్ అయితే మంచిగా ఇవ్వాలండి. టైటిల్ కానివ్వండి, కీవర్డ్స్ కానివ్వండి, థంబ్నైల్స్ కానివ్వండి, మనం ఇచ్చే లింక్స్ కానివ్వండి, మీ ఛానల్లో వాళ్ళు పెట్టే కామెంట్స్కి, లైక్స్కి మీరు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలండి. వాళ్ళు పెట్టే కామెంట్స్కి లైక్ చేయడం, రిప్లై ఇవ్వడం అలా చేస్తూ ఉండాలి. అలా చేస్తే వాళ్ళకి రికమెండేషన్లో వెళ్తాయండి మీ వీడియోస్ అనేది. మనకి వాచ్ అవర్స్ రావాలంటే మనం కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి. మనం చేసే వీడియోస్ ఎక్కువ మంది చూస్తూ ఉండాలి. మనం యూస్ చేసే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్ ఇలాంటి వాటిల్లో వాటి లింక్స్ వేస్తూ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. వాళ్ళు చూస్తుంటే మీకు వాచ్ అవర్స్ టైం పెరుగుతుందండి. నెక్స్ట్ అయితే యూట్యూబ్ ఎర్నింగ్ గురించి చెప్తానండి. ఈ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత యూట్యూబ్ ఎర్నింగ్ ఎలా ఉంటుంది? మనం మానిటైజేషన్ అయిన తర్వాత మన యాడ్సెన్స్లో లాగిన్ అవ్వాలండి. అప్పుడు మన ఎర్నింగ్ అనేది కౌంట్ అవుతుంది. ఇండియాలో ఎర్నింగ్ వచ్చేసి, యూట్యూబ్ ఎర్నింగ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. 1000 వ్యూస్కి 50 రూపీస్ టు 200 రూపీస్ పే చేస్తారని ఇక్కడ చూపిస్తున్నారు. ఎందుకు ఇలా డిఫరెంట్ 50 టు 200 మధ్యలో అంటే ఎలా వస్తుంది ఇన్కమ్ అంటారు. మన వీడియోస్ చూసే వాళ్ళు ఉండే ప్లేస్ని బట్టి మన ఎర్నింగ్ అయితే కౌంట్ అవుతుందండి. ఇండియాలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోలా ఉంటుందండి యూట్యూబ్ ఎర్నింగ్. ఒక ప్లేస్ నుంచి మీకు 1000 వ్యూస్ వస్తే
50 రూపీసే వస్తాయండి. ఇంకో ప్లేస్ నుంచి సేమ్ 1000 వ్యూస్ వస్తే 200 రూపీస్ వస్తాయండి. మనం చేసే వీడియోస్కి అయితే ఇక్కడ సిపిఎం కాస్ట్ పర్ మైల్ అని ఒక ఫ్యాక్టర్ అయితే చెప్పారండి యూట్యూబ్ వాళ్ళు. ఈ అమౌంట్ అనేది అదర్ కంట్రీస్ నుంచి చూస్తే ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుందండి. కామెంట్స్ చేసినందుకు, లైక్స్ చేసినందుకు కూడా మనకి ఎర్నింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఎంగేజ్మెంట్ అయినందుకు, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసినందుకు కూడా మనకి హై రెవెన్యూ వస్తుందండి. యూట్యూబ్ మనకి మనీ ఎందుకు పే చేస్తుంది అంటే మన ఛానల్ మానిటైజేషన్ అయ్యిందండి. మన ఛానల్ని ఎక్కువ మంది చూస్తున్నారు. మన ఛానల్లో మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందు కొన్ని యాడ్స్ చేస్తారండి యూట్యూబ్ వాళ్ళు. ఆ యాడ్స్ మన ఆడియన్స్ చూస్తారు. ఆ యాడ్స్ మన ఛానల్ ద్వారా ప్రమోట్ అయినందుకు మనకి ఆ యాడ్ ద్వారా యూట్యూబ్ ఎర్న్ చేస్తున్న కమిషన్లోంచి మనకి 70% కమిషన్ అయితే ఇస్తారండి. యూట్యూబ్ ఇప్పుడు 10 రూపీస్ తీసుకొని ఒక యాడ్ అయితే మన ఛానల్లో వేస్తే అందులో 3 రూపీస్ యూట్యూబ్ తీసుకొని 7 రూపీస్ మనకి ఇస్తుందన్నమాట. మన ఛానల్ డిమానిటైజేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి. మానిటైజేషన్లో కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి, అవన్నీ మనం పాటించాలండి. ఫస్ట్ అయితే మనకి 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ వస్తే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. మానిటైజేషన్ అయిన తర్వాత కాపీరైట్స్ పడకూడదు, రీయూజ్డ్ కంటెంట్ పడకూడదు. ఎలాంటి కంటెంట్కి మానిటైజేషన్ ఉండదు అంటే ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. మనం పెట్టే కంటెంట్ అనేది మన ఓన్ అయి ఉండాలి. స్పామ్ కంటెంట్ కానివ్వండి, మిస్లీడింగ్ కంటెంట్ కానివ్వండి, మానిటైజేషన్ అవ్వదండి. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు మానిటైజేషన్ పాలసీస్ గురించి, రూల్స్ గురించి. ఇవన్నీ మనం పాటిస్తేనే మనకి యూట్యూబ్ నుంచి మనీ అయితే వస్తుందండి. వీళ్ళు చెప్పిన ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ మన ఛానల్ని మనం మనకైతే ప్రాపర్గా వస్తుందండి. మనం మానిటైజేషన్ రూల్స్ అనేది పాటించకుండా ఛానల్ రన్ చేస్తే డిమానిటైజేషన్ అవుతుందండి, ఎర్నింగ్ ఆగిపోతుంది, మన ఛానల్ బ్లాక్ చేసే ఛాన్స్ కూడా ఉందండి. యూట్యూబ్ మానిటైజేషన్ గురించి, యూట్యూబ్ ఎర్నింగ్ గురించి మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నానండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీకు